అనే ఒక మనస్పర్ధతోనే ప్రతిసారి టీంలు వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో 3 సంవత్సరాల దాకా వాళ్ళకి అసలు ఉపాధి హామీ పథకం కింద ₹1 ఇవ్వలేదు. అలాంటిది ఈ రాష్ట్రం కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం లేని రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ దాడి ఎక్కువ, ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ సామాజిక తనిఖీ జరగకపోయినా, ప్రజలు పని చెయ్యకపోయినా, లోకల్గా ఉన్నన్ని మొత్తం వాళ్ళ వైపే లాక్కున్నా ఒక్క మాట చెప్పలే. అలాంటిది ఇవాళ చట్టం ఎప్పుడో చనిపోయింది, అసలు ఇప్పుడు వీళ్ళు తెచ్చింది కొత్త చట్టం ఉపాధి హామీ పథకం ఎప్పుడో చనిపోయింది అంటున్నారు. కానీ ఒక చట్టం చనిపోదు, దాన్ని అడ్మినిస్ట్రేటివ్గా చంపడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనం ఎందుకు పోరాడాలి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇవాళ నీకు భక్తి కావాలా, అన్నం కావాలా అనే ప్రశ్న ఒక మనిషి ముందు వస్తే, నాకు భక్తి ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు, నేను అసలు ఆకలితో కూడా నిద్రపోతాను అనే ఒక మనస్తత్వం మనుషుల్లో తీసుకొస్తున్నారు. అది భయంకరమైన మనస్తత్వం. ఎందుకంటే మన రాముడి మీద ఎవరు దాడి చేయలేరు, ఆ భక్తి మనలో ఎప్పుడూ ఉంటుంది. కానీ మన కడుపుల మీద జరిగే దాడిని మనం ఎక్కడ కూడా అసలు అర్థం బాగా 3 పూట్ల అన్నం పెట్టే ఒక స్కీమ్ మనకు కావాలా, అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ రోజు నాకు భక్తి కావాలి, నాకు అన్నం వద్దు అని మనం ప్రతి గ్రామంలో మాకు మా హక్కు కావాలి, పని చేసే హక్కు కావాలి, మేము పని ఎప్పుడు కోరితే మాకు పని ఇచ్చే హక్కు కావాలి. అసలు 100 రోజులు ఉన్నప్పుడే 100 రోజులు ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ నేను 125 రోజులు ఇస్తానంటే నాకు నవ్వుస్తుంది. అరే నువ్వు గ్రామంలో ప్రతి ఇంటికి 100 రోజులు ఇవ్వగలిగావా? లేదు. అసలు 100 రోజులు చేసిన పని చేసిన ఇంటికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తిరిగి నువ్వు నిజంగా పని చేసావా, బతికి ఉన్నావా, ఊర్లోనే ఉన్నావా, నీకే డబ్బులు ముట్టినాయా నువ్వు అన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు నేను ఇవాళ 100 రోజులు కాదు 125 రోజులు ఇస్తానంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నాకు. కాబట్టి 100 రోజులు ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ 125 రోజులు ఎక్కడి నుంచి ఇస్తుంది, దానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది? ఆ కేటాయించిన నిధులు కూడా ఇప్పుడు ఎలా అయిందంటే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వదు. కాబట్టి మన వైపు నుంచి మనం పోట్లాడకపోతే మన కోసం పోట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను నా హక్కు కోసం పోరాడకపోతే పక్కవాడు నా హక్కు కోసం వచ్చి నా కోసం నిలుస్తాడనేది ఆలోచించడం మన మూర్ఖత్వం అవుతుంది. మనం కలిసికట్టుగా ఐక్యతతో మాకు ఈ చట్టం నువ్వు తెచ్చిన కొత్త, నేను అసలు దీన్ని రామ్జీ అంటున్నారు కానీ నేను గ్రామ్జీ అని అంటాను. జీరామ్జీ ఏంటండి? గ్రాము అంటే గ్రామం. వాళ్ళలా జీరామ్జీ అన్నారు, మనం జీరామ్జీ అంటే ఏదో దేవుణ్ణి తెచ్చుకున్నట్టు అంటున్నాం. కానీ గ్రామంలో జరిగే పని గ్రామ్జీ, అది రామ్జీ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనం ఏంటంటే మనం ప్రతిసారి జీరామ్జీ అంటున్నాము, గ్యాప్ పెట్టొద్దు. ఇట్ ఈస్ ఓన్లీ గ్రామ్జీ. సో మాకు ఈ గ్రామ్జీ చట్టం వద్దు, మాకు మా మన్రేగాయే కావాలి, మా కరువు పనే కావాలి, మా 100 రోజుల పనే కావాలి, మా ఉపాధి హామీ చట్టమే కావాలి. ఎందుకంటే దానికి మేము పోరాడాము. నువ్వు ఇచ్చేది మాకొద్దు, మేము తెచ్చుకునేదే మాకు కావాలి. నేను ఇది చెప్పి థ్యాంక్ యూ.